భాద్రపద మాసంలో వినాయక చవితి ఒక్కటే కాదు, ఎన్నో పండుగలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. భాద్రపద మాసంలో పండుగలు, పుణ్యతిథులు. నోములు వ్రతాలతో హడావుడి చేసిన శ్రావణ మాసం వెళ్ళిపోయి భాద్రపద మాసం రాగానే కొంత హడావుడి తగ్గినా ఈ మాసంలో కూడా పండుగలకు కొదవలేదు. ముఖ్యంగా తెలుగు సంవత్సరంలో 6వ మాసమైన భాద్రపద మాసంలో పితృదేవతలకు ప్రీతికరమైన మహాలయ పక్షాలు వస్తాయి. వీటితో పాటు ఈ మాసంలో ఇంకా ఏమేం పండుగలు, ఎలాంటి పుణ్యతిథులు వస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం. ముక్తిదాయకం భాద్రపదం. వర్ష ఋతువులో వచ్చే భాద్రపద మాసం హిందూ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దానాలు అధిక ఫలాన్ని ఇస్తాయని, ముక్తిని ప్రసాదిస్తాయని నమ్మకం. తెలుగు పంచాంగం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేదా ఉత్తరభాద్ర నక్షత్రం ఉండటం వలన ఈ మాసాన్ని భాద్రపద మాసం అని అంటారు. ఇక ఈ మాసంలో వచ్చే పండుగలు, విశిష్ట తిథులు గురించి తెలుసుకుందాం. విష్ణు ప్రీతి భాద్రపదంలో పండుగలు, శుభదినాలు. ఆగస్టు 24వ తేదీ ఆదివారం భాద్రపద శుద్ధ పాడ్యమి. భాద్రపద మాసం ప్రారంభం. చంద్రోదయం. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన. ఆగస్టు 25వ తేదీ సోమవారం భాద్రపద శుద్ధ విదియ, వరాహ జయంతి. ఆగస్టు 26వ తేదీ మంగళవారం భాద్రపద శుద్ధ తదియ, హరితాళికా వ్రతం. ఆగస్టు 27వ తేదీ బుధవారం భాద్రపద శుద్ధ చవితి, వినాయక చవితి, గణేష నవరాత్రులు ప్రారంభం. ఆగస్టు 28వ తేదీ గురువారం భాద్రపద శుద్ధ పంచమి, ఋషి పంచమి. ఆగస్టు 29వ తేదీ శుక్రవారం భాద్రపద శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి. ఆగస్టు 30వ తేదీ శనివారం భాద్రపద శుద్ధ సప్తమి, ఆముక్తాభరణ సప్తమి. ఆగస్టు 31వ తేదీ ఆదివారం భాద్రపద శుద్ధ అష్టమి, పుబ్బాకార్ద ప్రారంభం, దుర్వాష్టమి, కేదారేశ్వర వ్రతం. సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం భాద్రపద శుద్ధ నవమి, కేదార నవమి. సెప్టెంబర్ 2 తేదీ మంగళవారం భాద్రపద శుద్ధ దశమి, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం. సెప్టెంబర్ 3వ తేదీ బుధవారం భాద్రపద శుద్ధ ఏకాదశి, పరివర్తన ఏకాదశి, ఋషికేశ్ శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు ప్రారంభం. సెప్టెంబర్ 4వ తేదీ గురువారం భాద్రపద శుద్ధ ద్వాదశి, వామన జయంతి, వామన ద్వాదశి. సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం భాద్రపద శుద్ధ త్రయోదశి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం, మిలాడీ నబి. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం భాద్రపద శుద్ధ చతుర్దశి, అనంత పద్మనాభ స్వామి వ్రతం, తిరుమల శ్రీవారి చక్రస్నానం, వినాయక నిమజ్జనం. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి, ఉమామహేశ్వర వ్రతం. సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం భాద్రపద బహుళ పాడ్యమి, మహాలయ పక్ష ప్రారంభం. సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం భాద్రపద బహుళ తదియ, ఉండ్రాళ్ళ తదియ, బృహత్స్యుమా వ్రతం. సెప్టెంబర్ 11వ తేదీ గురువారం భాద్రపద బహుళ చవితి, శంకరహర చతుర్థి. సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం భాద్రపద బహుళ సప్తమి, భాను సప్తమి. సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం భాద్రపద బహుళ అష్టమి, మధ్యాష్టమి, ఆరుద్రాష్టమి. సెప్టెంబర్ 17వ తేదీ బుధవారం భాద్రపద బహుళ ఏకాదశి, సర్వ ఏకాదశి, ధర్మప్రభ ఏకాదశి, కన్యా సంక్రమణం, శ్రీ విశ్వకర్మ జయంతి. సెప్టెంబర్ 20వ తేదీన శనివారం భాద్రపద బహుళ చతుర్దశి, మాస శివరాత్రి. సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం భాద్రపద బహుళ అమావాస్య, మహాలయ అమావాస్య. ఈ రోజుతో భాద్రపద మాసం పూర్తవుతుంది. మరుసటి రోజు నుంచి పరమ పవిత్రమైన దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. భాద్రపద మాసంలో రానున్న పండుగలు, తిథులు శాస్త్రంలో సూచించిన విధంగా జరుపుకుందాం. సకల శుభాలను పొందుదాం. శుభం భూయాత్.